నేను రేపు ఇదే సమయానికి కాకినాడ వెళ్తూ ఉంటాను. దీన్ని ఎలా చెప్పాలి? ఐ విల్ బీ గోయింగ్ టు కాకినాడ బై దిస్ టైమ్ టుమారో. ఐ విల్ బీ గోయింగ్ టు కాకినాడ బై దిస్ టైమ్ టుమారో. నెక్స్ట్ వన్. వాళ్ళు రేపు ఇదే సమయానికి షాపింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రేపు ఇదే సమయానికి షాపింగ్ చేస్తూ ఉంటారు. దే విల్ బీ డూయింగ్ షాపింగ్ బై దిస్ టైమ్ టుమారో. దే విల్ బీ డూయింగ్ షాపింగ్ బై దిస్ టైమ్ టుమారో. మేమంతా రేపు ఈ సమయానికి సినిమా చూస్తూ ఉంటాం. మేమంతా రేపు ఇదే సమయానికి సినిమా చూస్తూ ఉంటాం. వి ఆల్ విల్ బీ వాచింగ్ ఎ మూవీ బై దిస్ టైమ్ టుమారో. మేమంతా అన్నాం కాబట్టి ఇక్కడ వి ఆల్ అని యూస్ చేశాను. ఓకే, వి ఆల్కి బదులు మనం ఇంకా ఏం యూస్ చేయొచ్చు అంటే ఆల్ ఆఫ్ అస్ అది కూడా యూస్ చేయొచ్చు. చూడండి, నేను రాస్తాను ఇక్కడ. వి ఆల్కి మనం ఏం యూస్ చేయొచ్చు? ఆల్ ఆఫ్ అస్ అని కూడా యూస్ చేయొచ్చు. వి ఆల్ విల్ బి వాచింగ్ ఎ మూవీ బై దిస్ టైమ్ టుమారో, లేకపోతే ఆల్ ఆఫ్ అస్ విల్ బి వాచింగ్ ఎ మూవీ బై దిస్ టైమ్ టుమారో. ఏదైనా కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. నేను రేపు ఈ సమయానికి హిందీ నేర్చుకుంటూ ఉంటాను. నేను రేపు ఇదే సమయానికి హిందీ నేర్చుకుంటూ ఉంటాను. I will be learning Hindi by this time tomorrow. I will be learning Hindi by this time tomorrow. రేపు ఇదే సమయానికి హిందీ నేర్చుకుంటూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ వన్. నేను రేపు ఈ సమయానికి మీకోసం ఆ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నేను రేపు ఇదే సమయానికి మీకోసం ఆ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. I will be waiting for you at the park by this time tomorrow. I will be waiting for you at the park by this time tomorrow. నేను రేపు నీ కోసం ఆ పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగా.